ఆంధ్రప్రదేశ్లో ఉన్న 25 లక్షల మంది నిరుద్యోగుల బతుకులు రోడ్డున పడ్డాయి. అది ఏంటి, ఎందుకు? నిరుద్యోగ యువత ఆగ్రహ జ్వాలలు ఏ రేంజ్లో ఉన్నాయంటే నిజంగా నమ్మించి గొంతు కోశారు అనే ఒక కసితో రగిలిపోతోంది యువత. ఏదో చేయడానికి లేకపోతే రెచ్చగొట్టడానికి చెప్తున్న మాటలు కావు. జిల్లాల్లో చూస్తుంటే అటు అనంతపూర్లో కానీ లేకపోతే ఇంకొన్ని చోట్ల కానీ ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల ముందు ఊదరగొట్టి మైకులు పగిలిపోయేలాగా చెప్పి మేము రాగానే 22,000 పోస్టులు 23,000 పోస్టులు ఉన్నాయి ఉపాధ్యాయ భర్తీలు, అవి మెగా డిఎస్సి వేసి రాగానే చేసేస్తామన్నారు. 5 ఏళ్ళు అయింది, ఎలక్షన్ వస్తుంది, ఏమవుతుందో తెలియదు. మెగా లేదు, ఏం లేదు, అంతా దగానే. పాపం వాళ్ళు ఏజ్ బార్ అయిపోతుందని కొంతమంది ఆల్రెడీ బార్ అయిపోయి ఒక రకమైన ఆత్మన్యూనతాభావంలోకి, ఒక రకమైన నిర్వేదంలోకి జారుకున్నారు చాలామంది నిరుద్యోగులు. ఉపాధ్యాయ పోస్టులు భర్తీ కాదు. ఆ 25 పెరిగి ఇప్పుడు ఈ 5 ఏళ్లలో మళ్ళీ ఖాళీ అయ్యి ఉంటాయి కదా, అయ్యో 2-3 వేలు యాడ్ అయినాయి. అంటే సుమారుగా ఇప్పుడు 25-26 వేల ఉపాధ్యాయ ఖాళీలు రెడీగా ఉన్నాయి, నింపాల్సినవి. ఈయనేమో అసలు ఎడ్యుకేషన్కి విపరీతమైన ప్రయారిటీ ఇచ్చేస్తున్నాం, విద్యలో మేము దేశంలో నంబర్ 1. రాష్ట్రంలో 26,000 మంది ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉంటే విద్యలో నంబర్ 1 ఎలా అవుతారు? అసలు విద్యకి మీరు ఇచ్చే ప్రయారిటీ ఏంటి? టీచర్లు, ఇది సింపుల్ లాజిక్ కదా. టీచర్ లేకుండా విద్య ఎలా డెవలప్ అవుతుంది? ఏమన్నా అది కూడా బైజూస్ వాడు లేకపోతే మీరు ట్యాబులు అంటున్నారు, ట్యాబులతో పాఠాలు వచ్చేస్తాయా? సింపుల్ ఇది అంటే కళ్ళకి గంతలు కట్టే పరిస్థితి కనపడుతోంది. 25 లక్షల మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. మీరు మహా అయితే అన్నీ కలిపి ఈ ప్రభుత్వం, ఇవాళ ఈ ప్రభుత్వం రేపు వచ్చే ప్రభుత్వం ఎవరు వచ్చినా నింపేది మహా అయితే అది కూడా నింపితే ఒక 4 లక్షల పోస్టులు అవుతాయేమో ప్రభుత్వంలో ఉన్న ఖాళీలు కానీ, లేకపోతే ఇప్పుడు ఉపాధ్యాయ భర్తీ కానీ, లేదా పోలీసు రిక్రూట్మెంట్ కానీ, లేకపోతే కాంట్రాక్ట్ పోస్టులు రెగ్యులరైజ్ చేయడం కానీ, అవుట్సోర్సింగ్ వాళ్ళకి రెగ్యులరైజ్ చేయడం కానీ, ఇటువంటి అన్ని ఆల్ ఇంక్లూజివ్ చేస్తే 4 లక్షలు అవుతాయేమో. కానీ 25 లక్షల మంది సుమారుగా నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. ఇక ఏటా మళ్ళీ 2-3 లక్షల మంది యాడ్ అవుతూ ఉంటారు, వస్తూ ఉంటారు కదా బయటికి. గ్రాడ్యుయేట్లు బయటకు వస్తారు, ఇంజనీర్లు బయటకు వస్తూ ఉంటారు కాలేజీల నుంచి. మరి వీళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వాలిగా. కాస్త కూస్త స్తోమతున్నాడు కదా, మార్కులు వచ్చిన వాళ్ళేమో ఏదో చదవగలిగిన వాళ్ళు పైకి వెళ్ళి చదువుతారు, అంతేగాని వీళ్ళందరూ ఏం చేయాలి? సో ఇలాంటి సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక రకంగా చెప్పాలంటే దారుణంగా విఫలమైంది యువతని సంతృప్తిపరచడం అంటే వాళ్ళకేదో అంటే వాళ్ళు అమ్ముకోవడానికి గంజాయి ఉంది, తాగడానికి గంజాయి ఉంది, ఇది కాదు. వాళ్ళకి చేసుకోవడానికి పని, నెలకి జీతం, వాళ్ళని వాళ్ళ అమ్మ నాన్నని తోడబుట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కని చెల్లిని వాళ్ళు పోషించుకోవడానికి జీతం. ఇది లేకపోతే యువత పెడద్రోవబడుతుంది, లేకపోతే నైరాశ్యానికి నిస్పృహలకి లోనయ్యి ఇంకా వేరే ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఈ విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు చాలా పెద్ద తప్పు చేశారు, చాలా పెద్ద తప్పట అడుగు వేశారు. ఇవాళ అందుకే రాష్ట్రం యువత ఆగ్రహ జ్వాలల్లో రగిలిపోతుంది. ఒకవైపు అంగన్వాడీలు, ఒకవైపు ఆశా వర్కర్లు, ఒకవైపు నిరుద్యోగులు. ఏదో సామె చెప్తారు, నూతన ప్రసాద్ అంటాడు ఏదో సినిమాలో, దేశాన్ని సమస్యలు చుట్టుముట్టాయని, చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందని అట్టుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. సో దీని మీద మనం ఈ నిరుద్యోగులు లేదా మెగా డిఎస్సీలు, ఉద్యోగ నియామకాలు, జాబ్ క్యాలెండర్ రాగానే జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం, క్యాలెండర్ రాకపోయినా జాబ్ క్యాలెండర్ వస్తుంది అన్నాడు ఆయన. క్యాలెండర్ రోజు వస్తుంది, ప్రతి ఇంటికి జనవరిలో సాక్షి క్యాలెండర్ వస్తుంది, కానీ జాబ్ క్యాలెండర్ అయితే లేదు యువతకి. ఇది ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న చర్చ. దీని మీద మనతో కొలికిపూడి శ్రీనివాసరావు గారు కంటిన్యూ అవుతున్నారు, అలాగే గఫూర్ గారు కంటిన్యూ అవుతున్నారు, అలాగే ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ జేఏసీ కన్వీనర్ సిద్దికి జాయిన్ అయ్యారు మనకి విజయవాడ నుంచి. వారితో మాట్లాడదాం. ముందుగా సిద్దికి గారు, గుడ్ ఈవినింగ్ అండి. ఏంటి నిరుద్యోగ జేఏసీ తరఫున మీరు నిరుద్యోగులు ఎలాంటి సమస్యల్ని ఐడెంటిఫై చేశారు, ఎలాంటి సమస్యల్ని ఫేస్ చేస్తున్నారు?
సార్ ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు మొత్తం కూడా అన్ని వర్గాలకు సంబంధించి నిరుద్యోగులు కూడా సమస్యలు ఫేస్ చేస్తున్నారు. ఒక డిఎస్సికి సంబంధించింది కాదు, గ్రూప్ 1, గ్రూప్ 2, అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్, అదేవిధంగా ఇంజనీరింగ్ పోస్టులకు సంబంధించి ఏదైతే ప్రభుత్వ శాఖల్లో ఉన్నాయో ఖాళీలు వాటికి సంబంధించిన అన్ఎంప్లాయీసే కాదు, ప్రైవేటు ఉద్యోగాలకు ఏదైతే ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్లు కంప్లీట్ చేసుకున్న వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ లేకపోతే టెక్నికల్ ఉద్యోగాల మీద కూడా ఏ జాబులో కొట్టుకోవాలని చెప్పేసి అనే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్రంలో సఫర్ అవుతున్నారు. ఈ మధ్య దాదాపుగా 5 సంవత్సరాల పాటు కాలయాపన చేసి డిఎస్సి ఇస్తానని చెప్పి, అది కూడా మెగా డిఎస్సి ఇస్తానని చెప్పేసి ప్రతిపక్షంలో చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు రీసెంట్ గా కేబినెట్ ఆమోదం ఒక 6,100 పోస్టులకు ఆమోదం తెలిపింది. ఈ 6,100 పోస్టులతో పూర్తిగా దగా చేశాడు 10 లక్షల మంది నిరుద్యోగులకు. ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట అన్నాడు సార్, మన బిడ్డలు వేలకు వేల కోచింగ్ సెంటర్లలో ఖర్చు పెట్టుకుంటున్నారు, ఎవరు కూడా అధైర్యపడవద్దండి, నేను ముఖ్యమంత్రి అయితే గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్ఐ కానిస్టేబుల్, డిఎస్సి, అదేవిధంగా ఇతర ఇంజనీరింగ్ పోస్టులను ప్రతిదీ కూడా నేను భర్తీ చేస్తానని చెప్పేసి చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు పూర్తిగా మోసం చేశాడు. మాట ఇచ్చి మడమ తిప్పాడు. చెప్పాడంటే చేస్తాడంటే అని చెప్పేసి అన్నటువంటి వ్యక్తి చెప్పి చేయకుండా ప్రతి ఒక్కరిని కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నిరుద్యోగి కూడా మోసం చేశాడు సార్. చెప్పి చేయకుండా కాదు, చెప్పింది అసలే చేయడు అనమాట. చెప్పనిది చేస్తాడో చేస్తే తెలియదు, చెప్పింది అయితే అసలే చేయరని అర్థం. రైట్. ఈ డిఎస్సి విషయంలో ఎందుకండి ప్రభుత్వం వెనకడుగు వేశారు సిద్దికి గారు? మెగా డిఎస్సి వేస్తానని నిజంగానే ఆయన చాలా పెద్ద ప్రచారం చేసుకున్నాడు అప్పుడు, మైకులు పగిలిపోయేలాగా. ఎందుకు మెగా డిఎస్సి వేయకుండా వెనక్కి వెళ్ళాడు సార్? ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడికి తెలియాల్సిన విషయం సార్. 200 కోట్ల రూపాయల అప్పు కోసం ప్రపంచ బ్యాంకు దగ్గర లొంగిపోయారు సార్ ఈ ముఖ్యమంత్రి. దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా అంత నీచంగా శవాల మీద ఏదో మరమరాలు చిల్లర ఏరుకునేలాగా 200 కోట్ల రూపాయల కోసం పిల్లల యొక్క భవిష్యత్తును, పేద పిల్లలు, బడుగు బలహీన వర్గాలు ఏదైతే వాళ్ళ బిడ్డలు మాత్రమే లండన్లో పోయి చదువుకునే వాళ్ళ బిడ్డలు కాదు, పేద బిడ్డలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ పోస్టులు భర్తీ చేయకుండా 200 కోట్ల రూపాయలకు ప్రపంచ బ్యాంకు లోన్ కోసం అమ్ముడు పోయి బైజూసు తర్వాత టీచర్ లేనటువంటి టీచింగ్ కోసము ఈరోజు డిఎస్సి ఇవ్వకుండా మోసం చేశాడు సార్. 10 లక్షల మంది నిరుద్యోగులకు ఊరించి 5 ఏళ్ల పాటు కాలయాపన చేశాడు. ఈ సందర్భంగా ఒక మాట చెప్పుకోవాలి సార్. ఏంటంటే 2018 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు 18,000 టీచర్ పోస్టులను గతంలో విడుదల చేశారు 2 విడతలుగా. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట అంటూ ఈ పెద్ద మనిషి 4.5 సంవత్సరాల పాటు కాలయాపన చేసి 6-7,000 టీచర్ పోస్టులు ఇచ్చాడు, గార్దులు దాస్తున్నాడా అని చెప్పేసి బహిరంగ సభలో చెప్తాడు సార్. అంటే ఆయన ఏమో గార్దులు దాశాడు, ఈయన ఏమో 5 ఏళ్ల పాటు ఇంకొక 3-4 నెలలు ఎక్స్ట్రా నోటిఫికేషన్ ఇవ్వకుండా ఈయన కంచెల గార్దులకు ఏమన్నా పళ్ళు దోముతా ఉన్నాడా? గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని, చంద్రబాబు నాయుడు గారిని 7,000 పోస్టులు ఒకసారి, 9,000 పైచులకు ఒకసారి నోటిఫికేషన్ ఇస్తే వాటిని మర్చిపోయి 7,000 ఇచ్చావు, నువ్వు గాడులు కాస్తున్నావు అని చెప్పేసి అన్నాడు సార్. మరి నువ్వు ఈ రోజు ఏం చేసావు 5 ఏళ్ల పాటు? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాలి. నువ్వు నోటిఫికేషన్ లేవు, నేను 200 రూపాయలకు నేను అమ్ముడు పోయాను, 200 కోట్ల రూపాయలకు ప్రపంచ బ్యాంకుతో ఒప్పందం చేసుకొని లోన్ కోసం, రుణం కోసం మిమ్మల్ని నేను మోసం చేస్తున్నానని చెప్పేసి నేను భర్తీ చేయనని చెప్పేస్తే ఈరోజు ఏదైతే బిఈడి టీటీసీ చేసిన ప్రతి ఒక్కరు కూడా బీపీఈడి మన వ్యాయామం సంబంధించినటువంటి పీఈటీ టీచర్లు సార్, వాళ్ళని అందరినీ కూడా మోసం చేశాడు. ఆ మాట ఎప్పుడో నేను భర్తీ చేయను, ఈ రాష్ట్రంలో నేను 200 కోట్ల రూపాయలకు నేను అమ్ముడు పోయానని చెప్పేసి అంటే డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళు వేరే పనులు చేసుకునేవాళ్ళు సార్. పూర్తిగా 10 లక్షల మంది నిరుద్యోగుల డిఎస్సి అభ్యర్థులను 200 కోట్ల రూపాయలకు ప్రపంచ బ్యాంకు రుణం కోసం అమ్ముడు పోయాడు. జీవో నెంబర్ 117 తీసుకుని వచ్చినాడు సార్.
రేషనలైజేషన్ చేసి స్కూళ్ళన్నీ మెర్జ్ చేసేసి ఉన్నటువంటి పాఠశాలలు సార్ పిల్లలు గ్రామీణ ప్రాంతాలలో 1వ తరగతి నుంచి 5వ తరగతి పిల్లలు ఎక్కడైనా 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు నడిచి వెళ్ళగలరా? అట్లాంటి పిల్లలు చదువుకు దూరం చేశాడు. వాస్తవ పరిస్థితుల్లో రాష్ట్రంలో బయటకు వస్తే అతనికి పర్దాల చాటున తిరిగేది కాదు. వాస్తవంగా బయటకు వచ్చి మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి బయటకు వచ్చి తిరిగితే అర్థమవుతుంది. పేద పిల్లలకు వాళ్ళ బిడ్డకేమో లండన్కు పోయి చదివిస్తాడు, బిడ్డలకు చదువులకు దూరం చేశాడు. అంటే ఆయన ఎంత ముఖ్యమంత్రి అయినా పాపం ఆయనకు అన్ని విషయాలు తెలియాలని లేదు కదండి. డిఎస్సి అనే పదం పుట్టిందే చంద్రబాబు నాయుడు హయాంలో. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న మొదటి నుంచి 8 డిఎస్సీలు ఎవ్రీ ఇయర్ డిఎస్సీలు వేసి, నాకు తెలిసి ఇప్పుడు 2 రాష్ట్రాల్లో, 2 తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఇప్పుడు ఉపాధ్యాయులుగా ఉన్నవాళ్ళు, సర్వీసులో ఇప్పుడు ఉపాధ్యాయులుగా ఉన్న వాళ్ళందరూ 1998 నుంచి వచ్చిన ఆ డిఎస్సీలలో రిక్రూట్ అయిన వాళ్ళే. ఆల్మోస్ట్ మెజారిటీ భార్యాభర్తలు కూడా, మెజారిటీ వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏమంటారు, టీచర్స్ లో జంటలు, దానికి ఏదో వీళ్ళు వాడతారు, స్పౌజ్ ఇవన్నీ అప్పుడు వచ్చిన వాళ్ళే. అప్పుడు టీచర్ పోస్ట్ వచ్చి మా ఆవిడ టీచర్ అయితే బాగుంటుందని టీచర్లు పెళ్లి చేసుకున్నారు. 1998 నుంచి వరుసగా మొదలైన డిఎస్సీలు చాలా పెద్ద విప్లవం. అది విద్యా వ్యవస్థలో అదొక పెద్ద విప్లవం. డిఎస్సీ అనే పదం పుట్టింది అక్కడ. అదే విధానాన్ని తీసుకొచ్చాడు సార్ కొత్తగా. అవునవును, అంటే సరే ప్రతి ప్రభుత్వంలో షేడ్స్ 2 రకాల షేడ్స్ ఉన్నట్టు ఉంటే ఉండొచ్చు, కానీ డిఎస్సీ అనేది ఒక విప్లవం. పైగా విద్యా వ్యవస్థకు అవసరం. ఉపాధ్యాయులు అనే వాళ్ళు ఎంతమంది ఉంటే అంత మంచిది కాబట్టి అదొక ఇది పెట్టుకున్నారు. కానీ ఈయన అదిగో ఇదిగో అని చెప్పి సాగదీసి ఏమీ చేయకుండా, గఫూర్ గారు ఇక్కడ ఈ ఉద్యోగాలు అనే దాని మీద మనం ఒకసారి చూస్తే, నియామకాలకు నోటిఫికేషన్లు ఇచ్చి 2 సార్లు పరీక్షలు సరిగా నిర్వహించలేక దారుణంగా విఫలమైన ఫలితమే ఇవాళ కేసీఆర్ గారి ప్రభుత్వం దిగిపోయి ఇంట్లో కూర్చుంది. కేసీఆర్ గారి ప్రభుత్వం ఓటమిలో, టీఆర్ఎస్ ఓటమిలో నిరుద్యోగ యువతది చాలా కీలకమైన పాత్ర. అది గమనించి వాళ్ళకు హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే ఇప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియమించడము, నోటిఫికేషన్లకు రెడీ చేయడము, ఈ ఏడాది ఎండ్లోగా 2 లక్షల పోస్టులు, అన్ని రకాల పోస్టులు భర్తీ చేసేందుకు ఎక్సర్సైజ్ జరుగుతోంది. ఓకే, అవి కనుక చేయకపోతే మళ్ళీ అదే రిపీట్ అవుతుంది, అది వేరే విషయము. చేస్తారు, నేను అనుకుంటున్నా చేస్తారని, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ అలాంటిది కాబట్టి. సో ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇంత దారుణంగా దగా చేయడం అనేది యువత జీవితాలతో ఆడుకోకూడదు కదా. ఇప్పుడు వెంకటకృష్ణ గారు సార్, ఈయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఎన్నికల ముందు యూనివర్సిటీ తిరిగాడండి. ప్రతి యూనివర్సిటీలో స్టూడెంట్స్, యూత్ వాళ్ళందరితో సమావేశమై, నేను వస్తే ప్రత్యేక హోదా చేస్తాను, ప్రత్యేక హోదా వస్తే పెట్టుబడుల వెల్లువ వస్తుంది మనకు, ఆ రకంగా ఉపాధి ప్రతి జిల్లా కేంద్రం ఒక హైదరాబాద్ అవుతున్నారు. ఆ రకంగా ఆయన బాగా ఊదరగొట్టి, రెచ్చగొట్టి, ఒక భ్రమ క్రియేట్ చేసి వాళ్ళందరూ కూడా వాలంటరీగా పనిచేశారండి కోసం. ఆ రకంగా వచ్చిన తర్వాత శటకోపం పెట్టడం అనేటువంటి ఏమిటో చెప్పాడు. ఇంతకాలం ఒక సచివాలయము వాలంటీర్లు, ఆయన చెప్పింది ఏమిటి, మాటికి సచివాలయంలో ఉద్యోగాలు ఇచ్చినాను, వాలంటీర్ ఉద్యోగాలు. ఇప్పుడు మనకు అర్థమవుతుంది, వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చింది వాళ్ళ మీద ప్రేమతో కాదు, ఎన్నికల మీద ప్రేమ, ఎన్నికల కార్యకర్తల కోసం. సచివాలయ ఉద్యోగులను ఎందుకు ఎన్నికల యంత్రాంగంగా వాడుకోవాలి. అవును, ఆ రకంగా ప్రతి దాంట్లో సుప్రయోజనమే తప్ప ప్రజా ప్రయోజనం ఏం లేదండి. ఇప్పుడు టీచర్ ఉద్యోగాలు మొన్న 6,000 పోస్టులు ఏదో భర్తీ చేస్తామని, ఇప్పుడు ఎవడని మెదడు ఉన్నాడు, ఎవడని నమ్ముతాడా? 15 రోజులు 20 రోజుల్లో నోటిఫికేషన్ వచ్చేటప్పుడు ఈయన డిఎస్సి జరుపుతాడండి. అంటే ఎవరిని మోసం చేయడానికని. ఇప్పుడు అది కూడా రాష్ట్ర వ్యాప్తంగా అనేక వేల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. ఈయన జరిపోయేది 6,000 ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాలు. 20-30 వేల ఉద్యోగాలు టీచర్ ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. కాబట్టి ఉన్న ఉద్యోగాలన్నీ భర్తీ చేయాలనేటువంటి చిత్తశుద్ధి లేదు. ఉద్యోగ కల్పన అనేది ప్రభుత్వం బాధ్యత అనేటువంటి ఇంగిత జ్ఞానము లేదు. ఇప్పుడు ఇక్కడ ఉద్యోగము, అభివృద్ధి 2 కలిసి ఉన్నాయండి. ఎందుకంటే ఇప్పుడు సిద్దిక్ గారు చెప్పారు, ప్రభుత్వ ఉద్యోగాలు, అవి ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే కాదండి, ప్రైవేటు ఇన్వెస్ట్మెంట్స్ కనుక వస్తే, ఇండస్ట్రియల్ డెవలప్ అయితే
అందులో కూడా ఉద్యోగాలు దొరుకుతాయి. అవును కదా. ఇప్పుడు అందరూ ప్రభుత్వం మీద ఆధారపడరు కాబట్టి ఈయన అది లేదు ఇది లేదు. కాబట్టి నిరుద్యోగ సమస్య భారతదేశంలో అత్యధిక స్థానంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ నిలబడాల్సినటువంటి పరిస్థితిలో ఉంది. ఎందుకంటే ఉపాధి కల్పన అనేది ప్రభుత్వంలో లేదు ఇప్పుడు. కాబట్టే ఇప్పుడు నేను మార్నింగ్ ఒక సెఫాలజిస్ట్ అండి ఈ సర్వేలు చేస్తున్నారు కదా, అతను ఆంధ్రప్రదేశ్ లో కొంత సర్వే చేస్తుంటే నేను ఊరికే పిచ్చాపాటిగా అడిగాను, బ్రదర్ ఏంటి ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని. ఆయన చెప్పింది ఏమంటే ప్రజలు 2-3 ఇష్యూస్ మీద బాగా సఫర్ అవుతున్నారన్నా. ఒకటి ధరలు, ఈ జగన్మోహన్ రెడ్డి పెంచిన ధరలతో పాటుగా కేంద్ర ప్రభుత్వం పెంచిన ధరలు, పెట్రోల్ డీజిల్ గ్యాస్, ఇది కూడా ప్రజలు పించ్ ఫీల్ అవుతున్నారు, జగన్మోహన్ రెడ్డి కారణం అనేటువంటి భావన ప్రజల్లో ఉంది. ఎలక్ట్రిసిటీ ఇవన్నీ చెప్తున్నారు. రెండవది ఏమంటే నిరుద్యోగం, ప్రతి ఇంట్లో పిల్లోడు నిరుద్యోగిగా ఉన్నాడు, చదువుకున్నటువంటి వాళ్ళందరూ నిరుద్యోగులుగా కండ ముందు కనపడుతున్నారు. పేరెంట్స్ అందరూ కూడా బాగా మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. మూడవ ఇష్యూ అని చెప్పింది ఏంటంటే అభివృద్ధి అనేది ఎక్కడ లేదు. నాలుగోది వైసీపీ వాళ్ళ పెత్తనం లోకల్ గా దౌర్జన్యం. ఈ రకంగా ఒక 4-5 ఇష్యూస్ తో ప్రజలు మాత్రం బాగా సఫర్ అవుతున్నారు అనేటువంటిది. కాబట్టి ఇందులో అభివృద్ధి ప్లస్ నిరుద్యోగం ఈ రెండు ఒక రకమైనటువంటి సమస్యలేనండి. అభివృద్ధి చేసినా నిరుద్యోగ సమస్య అవుతుంది, ఖాళీ పోస్టులని భర్తీ చేసినా కొంతలో కొంత ఉపయోగపడుతుంది. ఇప్పుడు మొన్న సిఎస్ గారు ఏదో వేరే సందర్భంగా కలిసినప్పుడు ఆయన అంటున్నారండి, మేము రిప్రజెంటేషన్ పోతే 50% జీతాలకే పోతుంది. నేను చెప్పాను కాదయ్యా, మీరు ఇప్పుడు ఇంత పెద్ద సంఖ్యలో వాలంటీర్లు ఎందుకు పెట్టుకున్నారు, ఇంత పెద్ద సంఖ్యలో సచివాలయ ఎందుకు తీసుకున్నారు, మీరు మీ స్వార్థం కోసం తీసుకున్నారు. దీనికంతా ఏదో కారణమైనట్లు మానితృత్వం వస్తే ఎట్లా, అంగన్వాడీ జీతాల కోసం. అదే వాళ్ళు ఎందుకో మరి ఆ రకంగా ఉద్యోగుల మీద పడుతున్నారు. ఉద్యోగులకి అప్పుడు సిపిఎస్ ఇచ్చేస్తామని చెప్పి మొన్న ఏదో అనుకున్నాం, అంత అవుద్దని మాకు తెలియదు అని మాట్లాడతారు. ఇప్పుడు తర్వాత ఉద్యోగుల జీతభత్యాలకి సగం పోతుంది అని అంటే ఎలక్షన్ ముందు తెలియదా? ఎలక్షన్ ముందు అంగన్వాడీలకి తెలంగాణ కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ ఇస్తాం అంగన్వాడీలకి అని చెప్పినప్పుడు తెలియదా? ఇవన్నీ ముందు వాళ్ళే చెప్పారు కదా, అంటే అప్పుడు లెక్క వేసుకోకుండా చెప్పారా? ఏమనుకోవాలి? నేను వస్తే కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేస్తాడు, ఎవడమన్నాడు, ఎక్కడ చేసినాడు? కాబట్టి యూనివర్సిటీ నిరుద్యోగ సమస్య మీద చెప్పినావు నువ్వు. ప్రత్యేక హోదా తెచ్చినావు, తేలేదు. ప్రత్యేక హోదా లేకపోయినా కనీసం పారిశ్రామికరణ చేసినావా? ఆయనేమో ఇండస్ట్రియల్ మంత్రి, గుడ్లు పెట్టే సిద్ధాంతం చెప్తాడు ఆయన. కాబట్టి ప్రభుత్వంలో ఎవరికి బాధ్యత లేదండి. అన్అకౌంటబుల్ గవర్నమెంట్ ఇది, అకౌంటబిలిటీ లేదు ఈ గవర్నమెంట్ కు. కాబట్టే యూత్ ఈ రోజు ఇప్పుడు అనంతపురంలో పెద్ద ఆందోళన జరిగిందండి. అనంతపురం మొత్తానికి మొన్న డిఎస్సిలో అనౌన్స్ చేసిన దాంట్లో అనంతపురం జిల్లాకు 5 పోస్టులు ఉన్నాయండి. 5 పోస్టులు, 1000 మంది పిల్లలు వాళ్ళు బీఈడీ చేసిన వాళ్ళు, బీఈడీ చేసిన వాళ్ళందరూ ఉంటే 5 పోస్టులు భర్తీ చేస్తారంటే వాళ్ళకి ఎట్లుంటదండి? కాబట్టి ఆ రకంగా అన్ని జిల్లాలు కూడా బాగా అలజడి ఉంది. తర్వాత గవర్నమెంట్ ఉద్యోగాలు లేవు, ప్రైవేట్ ఉద్యోగాలు లేవు. హైదరాబాద్ పోవాలన్నా, చెన్నై పోవాలన్నా, ఇది తప్ప వేరే మార్గం లేదు. కాబట్టే నిరుద్యోగ సమస్య నిర్మూలన అనేటువంటిది ఈ ప్రభుత్వం విస్మరించింది. దానికి ప్రతిఫలం కూడా ఫేస్ చేస్తుంది అనుకుంటాను నేను. ప్రజలు ఖచ్చితంగా అభివృద్ధి లేనటువంటి, పారిశ్రామికలు లేనటువంటి, అన్ని విధాల మోసం జరిగినటువంటి ఈ పాలనను గుర్తుపెట్టుకొని తగిన పద్ధతిలో ప్రజలు స్పందిస్తేనే తప్ప రాబోయే కాలంలో మనకు భవిష్యత్తు దొరకదు. లేదు ధైర్యం ఉంటే బటన్ నొక్కు, నిరుద్యోగ ప్రతి ఇవ్వు, నువ్వు ఇంకో బటన్ నొక్కు, ఎవరొద్దన్నారు? అదే కదా, అది చేయవు ఇది చేయవు, ఎట్లా బతకాల? అదొకటి. తర్వాత భారతదేశం లాంటి కొన్ని దేశాల్లో ఈ ఉగ్రవాదము, తీవ్రవాదము విపరీతంగా వచ్చింది. ఒక దశలో అయితే అసలు కంట్రోల్ చేయదాటిపోయి మొత్తం శాంతి భద్రతల సమస్యగా మారిపోయిన దీన్ని కొంతకాలం అణిచివేయాలని చూశారు. దాన్ని దారుణంగా ఎన్కౌంటర్ల రూపంలోనో ఇంకో రూపంలోనో అణిచివేయాలని చేశారు. అఫ్కోర్స్ ఇప్పుడు కూడా నడుస్తుంది అనుకోండి కొన్ని ప్రాంతాల్లో. కానీ తర్వాత ప్రభుత్వాలు ఒక రియలైజేషన్కి వచ్చాయి, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు కూడా వచ్చినాయి. కానీ ఎక్కువగా ఉన్న చోట అణిచివేతను కొనసాగిస్తూనే వీలైనంత వరకు వీళ్ళకి ఏదో ఒక పని కల్పించాలి.
అది వ్యవసాయమా, ఉపాధి, చిన్న కుటీర పరిశ్రమ, లేకపోతే చిన్న తరహా పరిశ్రమనా, లేకపోతే ప్రైవేట్ ఉద్యోగమా, ప్రభుత్వ ఉద్యోగమా, ప్రభుత్వ ప్రతినిధిగా ఏదో ఒక ఉద్యోగమా, ఇవి కల్పిస్తే వాళ్ళు అటు వెళ్లకుండా ఈ పని చేసుకుంటూ బతికేస్తారని ఒక సుదీర్ఘమైన అధ్యయనం తర్వాత ఆ నిర్ణయానికి వచ్చారు. అసలు ఈయన పూర్తిగా అది లేదు ఇది లేదు, రెండింటిని పూర్తిగా ఎందుకు వదిలేశారు జగన్మోహన్ రెడ్డి? అన్ని బటన్ నొక్కే అని ఆయన ఈ యువతకు సంబంధించిన కీలకమైన అంశాన్ని ఒకటి డిఎస్సి, ఒక డిఎస్సి అని కాదులే, డిఎస్సి అంటే ఇప్పుడు వాళ్ళు రోడ్ ఎక్కారు, డివైఎఫ్ఐ వాళ్ళు యూత్ వింగ్ దాన్ని లీడ్ చేస్తుంది బాగా అక్కడ, అలాగే నిరుద్యోగ యూత్ లీడ్ చేస్తుంది. ఇటు చూస్తే మిగతా ఉద్యోగాల కోసం ఇటు యూత్ రగిలిపోతుంది, వాళ్ళు అక్కడక్కడ ఉద్యమాలు వాళ్ళు చేస్తున్నారు, ధర్నాలు అవి ఇవి. అసలు ఇది చాలా బ్లాస్టింగ్ ఇదిగా ఉంది. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఇంత నిర్లక్ష్యం చేశాడు? కీలకం కదా యంగ్స్టర్స్. పైగా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే 2019 ఎన్నికల్లో యూత్ జగన్ రెడ్డికి కనెక్ట్ అయింది. ఇప్పుడు ఈ మాటల వల్ల మెగా డిఎస్సీలని అదని ఇదని చెప్పినందువల్ల వాళ్ళు కనెక్ట్ అయ్యారు, టీడీపీకి డిస్కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు ఆ కనెక్ట్ అయిన వాళ్ళనే ఆయన వేధించుకుని తింటున్నాడు ఇప్పుడు ఏమీ ఇవ్వకుండా. దానికి తగ్గట్టుగా ట్రాక్ తప్పుతుంది, యువత కూడా ట్రాక్ తప్పుతుంది. ఎందుకు అలా చేసి ఉంటాడు ఆయన? జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఎందుకు నిర్లక్ష్యం చేశారు అని మీరు అనుకుంటున్నారు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి రాజకీయ వ్యూహాన్ని అర్థం చేసుకుంటే నిరుద్యోగం ఉంటేనే, పేదరికం ఉంటేనే జగన్ లాంటి వాళ్ళకి రాజకీయంగా అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ 5 ఏళ్ల తర్వాత, 5 ఏళ్ల క్రితం జగన్మోహన్ రెడ్డి కుర్రాడు, అధికారం వస్తే నిజంగా ఏదో చేస్తాడు అని అనుకున్నాం చాలామంది. కానీ ఈ 5 ఏళ్ళు ఆయన చూసిన తర్వాత అర్థమైంది ఏంటంటే అతనికి చదువు లేదు. చదువుకు సంబంధించి ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను. అతను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాడు అని అందరూ చెప్తారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో 10th వరకు చదివాడు. సిబిఎస్ స్కూల్లో 10th తర్వాత +1 +2 ఉంటుంది. +1 తర్వాత స్కూల్ వాళ్ళు పంపించేశారు. ఎందుకో పంపిస్తే ఈయన మానేశాడా వాళ్ళు పంపించారా? మొత్తం మీద స్కూల్ నుంచి బయటకు వచ్చాడు. అది ఓకే, రెండింటి చాలా తేడా. మామూలుగా అయితే రారు కదా. సరే అక్కడి నుంచి వచ్చి అంటే 10th అయిపోయి +2లో చదివే వ్యక్తి +1 తర్వాత బయటకు వస్తే ఇంటర్ సర్టిఫికేట్ ఇవ్వరు కదా, 10th సర్టిఫికేట్ ఇస్తారు. అంతే. ఆ 10th సర్టిఫికేట్ తీసుకెళ్లి కడపలో వాళ్ళ ఊర్లో జ్యోతి ట్యూటోరియల్ అని ఒక ట్యూటోరియల్లో జాయిన్ అయ్యాడు. అప్పట్లో ట్యూటోరియల్స్ ఎక్కువ ఉండే, బాగా గుంటూరులో రవి ట్యూటోరియల్లో జాయిన్ అయ్యి అక్కడ కూడా చదివిందేం లేదు, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ సంపాదించి ఆ సర్టిఫికేట్తో వాళ్ళ తాత పేరుతో ఉన్న రాజారెడ్డి కాలేజీలో జాయిన్ అయ్యాడు. కానీ అఫిడవిట్లో ఏముంటుందంటే బీకామ్ హైదరాబాద్ ప్రగతి కాలేజ్ అని ఉంటుంది. అబిడ్స్లో హనుమాన్ టెక్రీలో కాలేజ్ ఉంది, ప్రగతి డిగ్రీ కాలేజ్, అది ఉంటుంది. సో అంటే జగన్మోహన్ రెడ్డితో బేసిక్ ప్రాబ్లం ఏంటంటే సరైన చదువు లేదు. అంటే మీ ఆరోపణ ఇప్పుడు ఆయన డిగ్రీ సర్టిఫికేట్ దొంగ సర్టిఫికేట్ అసలు ఆయన చదివే ఫేక్ అని నేను చెప్పేది. 10th అంటే మీరే చెప్పారు చదివాడు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, జ్యోతి ట్యూటోరియల్, రాజారెడ్డి కాలేజ్. ఈ జ్యోతి ట్యూటోరియల్, రాజారెడ్డి కాలేజీ ఎక్కడ ఎవరు చెప్పరు. నేను ఫస్ట్ టైం వింటున్నా. నేను చెప్తున్నా కదా, ఆ ట్యూటోరియల్ అతనితో పాటు చదివిన వ్యక్తి ఆయన చెప్పాడు. ప్రగతి కాలేజ్ ఇప్పుడు కూడా ఉందా? హనుమాన్ టెక్రీలో పెద్ద కాలేజ్, అది పెద్ద కాలేజీ. అఫిడవిట్లో అది ఉంటుంది. ఇంకో విషయం, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే రేవంత్ రెడ్డి గారు డిగ్రీ చదివిన ఏవీ కాలేజ్ వాళ్ళు మా విద్యార్థి ముఖ్యమంత్రి అవటం మాకు చాలా గర్వకారణం అని చెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఆయన ఏదైతే అఫిడవిట్లో బీకామ్ చెప్పాడో ఆ కాలేజీ నుంచి రియాక్షనే లేదు. అంటే నా పాయింట్ ఏంటంటే ఒక ముఖ్యమంత్రికి ఉండాల్సిన కాన్సెప్చువల్ బేస్ ఆయనకి లేదు, ఒక ముఖ్యమంత్రికి ఉండాల్సిన నాలెడ్జ్ బేస్ ఆయనకి లేదు, ఒక ముఖ్యమంత్రికి ఉండాల్సిన బ్రాడ్ మైండ్ ఆయనకి లేదు. ఈ 5 ఏళ్ల తర్వాత ఆయన చూసి నేను చెప్తున్నది ఏంటంటే ఆయన ఒక మానసిక మరగుజ్జు, మనిషే కాదు మానసిక మరగుజ్జు. కాబట్టి నిరుద్యోగం, పేదరికం ఆయన రాజకీయ పునాదులు. నిరుద్యోగం, పేదరికం లేకపోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? ఇందాక వాళ్ళు చెప్తున్నారు, ఇందాక సిద్దిక్ చెప్తున్నాడు,
చంద్రబాబు నాయుడు గారు 20,000తో డిఎస్సి ఇచ్చారు, 17,000తో డిఎస్సి ఇచ్చారు. మీకు ఒక విషయం చెప్తానండి, సంపద సృష్టించడం అంటే ఏంటో తెలుసా? ఒక డిఎస్సి ఒక 10,000, 15,000, 20,000 నోటిఫికేషన్ ఇస్తే డిఎస్సి నోటిఫికేషన్ అయిపోయి రిక్రూట్మెంట్ అయిపోయి ఆ టీచర్స్ అంతా స్కూల్లో జాయిన్ అయిన తర్వాత అండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక సంవత్సరం 10,000 బైకులు అమ్ముడుపోయేవి. అంతే కదా, అంటే 10,000 కుటుంబాలు తయారవుతాయి. ఇక్కడ ఒక 10,000, 15,000, 20,000 మందికి ఉద్యోగం టీచర్ పోస్ట్ వస్తే గ్రామాల్లో పనిచేసే కుర్రాళ్ళు టీచర్ పోస్ట్ రాగానే కొనుక్కునే మొట్టమొదటి వస్తువు ఏంటంటే బైకు. అదే స్కూటర్ కూడా కాదు, బైక్. కుర్రాడు అంటే బైకు. అంటే ఒక ప్రభుత్వం ఒక ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తే దాది పారిశ్రామిక రంగంలో ఒక 10,000 బైకులు అంటే ఆ 10,000 బైకులు తయారు చేసే కంపెనీలో ఎంతమందికి ఉపాధి? కార్మికులు. ఇదొక చైన్ అండి. చాలా ఉంటాయి దాని మీద. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చెప్పాడంటే అధికారంలోకి వస్తే 2,30,000 ఉద్యోగాలు ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేస్తానన్నాడు. చెయ్యలేదు, పచ్చి మోసం. డిఎస్సి ప్రతి సంవత్సరం ఇస్తానన్నాడు, పచ్చి మోసం. పోలీసు కానిస్టేబుల్ ఇస్తానన్నాడు, ఎస్ఐ ఇస్తానన్నాడు. కాబట్టి మరి ఇవన్నీ ఇస్తానని ఎందుకు ఇవ్వలేదు? పోలీసులకి వారాంతం సెలవులు అన్నాడు, అది కూడా వచ్చిందా? అసలు ఇవన్నీ ఎందుకు ఇవ్వలేదంటే ఇవ్వడు. ఇందాక సిద్దిక్ అడుగుతున్నాడు. ఇప్పుడు ప్రభుత్వ ఉపాధ్యాయుల్ని నియమించకుండా మీరు కూడా అడిగారు ఇంట్రడక్షన్ లో, విద్యా ప్రమాణాలు ఎలా పెరుగుతాయి? విద్యా ప్రమాణాలు పెరిగితే జగన్మోహన్ రెడ్డి ఎందుకు ముఖ్యమంత్రి ఇప్పుడు విద్యా ప్రమాణాలు పెరిగి ప్రజల్లో చదువు చైతన్యం పెరిగితే జగన్మోహన్ రెడ్డి లాంటి వాడికి మళ్ళీ ఓటేస్తారా? మీరు మళ్ళీ ఆలోచించండి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు 46 సంవత్సరాలు వాళ్ళ కుటుంబాన్ని పులివెందుల ప్రాంతం అన్నది కరెక్టే. అమరావతిలో జనం వైసీపీ ఓటేశారు, అదే ఎగ్జాంపుల్. రాజధాని కడితే వైసీపీకి ఓటేశారు అమరావతిలో. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, మీకు ఇది కాస్త నన్ను డిస్టర్బ్ చేయకుండా వినండి ప్లీజ్. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే సమయానికి ఆయన విద్యారంగాన్ని ప్రోత్సహించాడు. అదే సమయంలో కార్పొరేట్ స్కూల్స్ ప్రభావం పెరిగి శ్రీ చైతన్య, నారాయణ ఇట్లా చాలా స్కూల్స్ వచ్చినాయి. ఈ స్కూల్స్ ఎప్పుడైతే వచ్చినాయో అంతకు ముందు లేని అవేర్నెస్, ఐఐటి అవేర్నెస్ వచ్చింది. అంటే ఇక 8th క్లాస్ నుంచే ఐఐటి ఫౌండేషన్, 8th, 9th పిల్లలు బిజీ, 10th పిల్లలు బిజీ ఐఐటి కోసం. ఒకసారి ఇంటర్ జాయిన్ అయినాక ఎంసెట్ ఐఐటి, మళ్ళీ ఎంసెట్ వచ్చినా ఐఐటి వచ్చినా బీటెక్ వెళ్ళి కాలేజీలో బిజీ. కాలేజీలో క్యాంపస్ ప్లేస్మెంట్ వస్తే సగం మంది అమెరికా, సగం మంది జాబులు చేసుకోవడం. అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక రకంగా తల్లిదండ్రుల్ని పిల్లల్ని దూరం చేశాడండి. అదే జగన్మోహన్ రెడ్డి గారు పిల్లలు తల్లిదండ్రుల కళ్ళ ముందే తిరుగుతున్నారు. ఇల్లు దాటకుండా ఇంట్లోనే పడి ఉంటున్నారు, తిన్నా తిరగపోయి ఇంట్లోనే పడి ఉంటున్నారు. ఏ పల్లెకైనా వెళ్ళండి, మీరే చెప్పండి. కానీ ఇప్పుడు ఏ తల్లిదండ్రి అయినా బిడ్డలు ఒక వయసు వచ్చినాక రెక్కలు వచ్చి ఎగరాలి, వాళ్ళ బతుకు వాళ్ళు బతకాలని కోరుకుంటారు. కానీ మన మీద ఆధారపడి ఉండాలి. సార్ కోరుకుంటున్నప్పుడు కులం చూడకుండా, మతం చూడకుండా అభివృద్ధి చేసే ప్రభుత్వాన్ని, అభివృద్ధి చేసే నాయకులు ఓటేయాలి. ఒక్క విషయం చెప్తాను సార్, చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య పూర్ టు రిచ్ అని ఒక కాన్సెప్ట్ గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు మహాశక్తి తర్వాత రైతు సంబంధించి అంటే వివిధ వర్గాలకి పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోలో అన్ని అందరికి అర్థమవుతున్నాయి. కానీ ఈ పూర్ టు రిచ్ అనే కాన్సెప్ట్ అర్థం కావట్లా. దాని మీద ఇంకో రోజు ఒక్క నిమిషం చెప్పండి. సరే, నేనేం చేశానంటే ఇది జనంలోకి వెళ్ళాలని నేను ఒక పెద్ద ఆయనకి, బాబు గారికి సన్నిహితంగా ఉండే పెద్ద ఆయనకి ఒక మాట చెప్పాను. సార్, ఇప్పుడు ఈ పూర్ టు రిచ్ అనే కాన్సెప్ట్ని ఇప్పుడు మా ఊరుంది, మా ఊరిలో బాగా చదువుకొని విదేశాల్లోనో ఇతర రాష్ట్రాల్లోనో పనిచేస్తున్న వాళ్ళని నేను ఒక 100 మందిని 200 మందిని గుర్తించి వాళ్ళ కుటుంబ సభ్యులతో బాబు గారితో ఇంటరాక్షన్ ఏర్పాటు చేద్దాం అంటే సెప్టెంబర్ 22న టైం ఇచ్చారు సార్ ఆయనకి. దానికి ముందు ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసు రావటం వల్ల అది పక్కకు పోయింది. అక్కడ ఈ 200 మందిని గ్యాదర్ చేయడానికి నేను మా ఊర్లో ఒక ఫ్రెండ్కి చెప్పా, ఇట్లా బాబు గారితో ఇంటరాక్షన్ మన ఊరు నుంచి, మన ప్రాంతం నుంచి, మన ఊరు చుట్టుపక్కల గ్రామాల నుంచి విదేశాలు వెళ్ళిన వాళ్ళు 200 మంది దొరుకుతారా అన్న. ఆయన 2 రోజుల తర్వాత ఫోన్ చేసి 200 మంది దొరకరండి అన్నాడు. ఎంతమంది దొరుకుతారన్న? ఒక 2000 మంది దొరుకుతారన్న. ఇది తెలియాలండి ప్రపంచానికి.
ఇది తెలియాలి. ఇప్పుడు మనం చిన్నప్పుడు ఎవరైనా అమెరికా వెళ్తే న్యూస్, ఇప్పుడు అమెరికా వెళ్ళకపోతే న్యూస్. అవును, నిజమే, అదైతే నిజమే. అది ఎలా సాధ్యమైంది? అది ఎలా సాధ్యమైందంటే ఆ స్కూల్స్లో ఐఐటి ఫౌండేషను, అలాగనే అదే సమయానికి కొన్ని వందల ఇంజనీరింగ్ కాలేజీలు రావటం, ఈ తరుణంలో ప్రభుత్వ విధానాలు ఇప్పుడు అసలు పాయింట్ అండి. మరి జగన్మోహన్ రెడ్డి ఈ సమస్యను సృష్టించాడు. దీనికి పరిష్కారం ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇంకోటండి, 2014, 2019 ఐదేళ్లలో తెలుగుదేశం ప్రభుత్వం 5 లక్షల ఉద్యోగాలు కల్పించిందని జగన్మోహన్ రెడ్డి ఇష్టపడి నియమించుకున్న పరిశ్రమల మంత్రి మేకపాటి గౌతమ్ గారు అసెంబ్లీ ఫ్లోర్ మీద చెప్పారు. తర్వాత ఆఖరి పాయింట్ ఏంటంటే 2024, 2029 ఈ 5 సంవత్సరాల్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రిగా పనిచేసే కాలంలో 20 లక్షల ప్రభుత్వ ప్రైవేటు ఉపాధి అవకాశాల సృష్టికి అవసరమైన పెట్టుబడులు సాధించటం, అవసరమైన స్కిల్ డెవలప్మెంట్ నిరుద్యోగ యువతకు ఏర్పాటు చేయటం, ఇవన్నీ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చేస్తేనే ఈ సమస్య నుంచి ఆంధ్ర రాష్ట్రం బయటపడిద్దండి. రైట్. ఇక్కడ సిద్దిక్ గారు, ఇప్పుడు ఇవేవి జరగలేదు, చెప్పిన మాటలు ఏమి చేయలేదు, మనం రోడ్డున పడ్డాం, మన బతుకులు ఆగమైనాయి, మన తల్లిదండ్రుల్ని మనం కష్టపెట్టి బతికాం, ఇప్పటిదాకా వాళ్ళే మన ఇంత వయసు వచ్చినా వాళ్లే మనల్ని పోషిస్తున్నారు అనే ఒక అసంతృప్తి, ఒక ఆగ్రహం వీటిలో ఉన్నారు కదా యూత్, అన్ఎంప్లాయిడ్ యూత్ అంతా కూడా. లక్షల మంది, 25 లక్షల మంది అంటే చిన్న నంబర్ కాదు, అది రాష్ట్ర గతిని మార్చేసే నంబర్. అది వివేకానందుడు కనుక నాకు 100 మంది యువకులు ఇవ్వండి దేశ గతిని మారుస్తానన్నట్టు ఇక్కడ 25 లక్షల మంది ఉన్నారు యువకులు. అయితే ఒకవైపేమో జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ద్రోహం చేసిన పరిస్థితి, ఒకవైపేమో ఆల్రెడీ గతంలో నిరుద్యోగ భృతి ఇచ్చిన పరిస్థితి గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో. ఇప్పుడు తెలుగుదేశం జనసేన జాయింట్ గా ఇస్తున్న హామీ ఏంటి? ఉద్యోగాలు, 20 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ ప్రైవేటు రంగాలు కలుపుకొని ప్లస్ నిరుద్యోగ భృతి ఇస్తామని వాళ్ళు చెప్తున్నారు. మరి ఈ ఆగ్రహంతో రగిలిపోతున్న యూత్ ఎంతవరకు ఈ కొత్త హామీ వైపు అట్రాక్ట్ అవుతుంది, ఎంతవరకు ఆలోచిస్తుంది యూత్, నిరుద్యోగ యూత్? ఈ సందర్భంగా ఒక పద్యం సార్, మనకు సుమతి శతకంలో ఒక పద్యం ఉంది. కనకపు సింహాసనమున సునకము కూర్చుండబెట్టి శుభలగ్నమునం దొనరగ బట్టము గట్టిన వెనుకటి గుణమేలమాను వినురా సుమతి. అంటే ఒక మంచి ముహూర్తంలో కుక్కను బంగారు సింహాసనం పైన కూర్చోబెట్టి పట్టాభిషేకము చేసిన దాని నీచ స్వభావమును వదిలిపెట్టదు. అలాగే ఒక నీచుణ్ణి ఉన్నత పదవి ఇచ్చిన వాడు తన నీచ స్వభావమును విడువడు. అంటే దీంట్లో ఈ పద్యము ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది సార్, ఇది నేను చూశాను. అంటే ఈ పద్యంలో ఒక నీచ వ్యక్తిని, అతను నేర చరిత్ర కలిగినటువంటి వ్యక్తిని ఉన్నతమైనటువంటి రాష్ట్రానికే ఒక దిక్సూచి లాంటి ఉన్నతమైన పదవి కూర్చోబెడితే అతను చేసిన పని ఏంటంటే నిరుద్యోగులందరినీ మోసం చేయడం. ఈ నిరుద్యోగులందరినీ మోసం చేయడం అంటే అట్లా ఇట్లా కాదు సార్, మెత్తగా తడిగుడ్డతో గొంతులు కోసేశాడు. ఎస్జిటి పోస్టులు ఈ రాష్ట్రంలో ఎక్కడైనా 0 పోస్టులు, ప్రతి డిస్టిక్కి 0 పోస్టులు, సింగిల్ డిజిట్ పోస్టులు చూపించినటువంటి చరిత్ర ఏ ముఖ్యమంత్రి కూడా లేదు సార్. తర్వాత పిఈటి పోస్టులు, ఏదైతే వ్యాయామం చెప్పేవాళ్ళు పిఈటి టీచర్లు 40,000 మంది జీవితాలతో ఈ ప్రభుత్వం చెలగాటమాడుతుంది. అదేవిధంగా ఈ కానిస్టేబుల్కి సంబంధించి 6,100 పోస్టులకు నోటిఫికేషన్ వచ్చి సంవత్సరం పాటు సార్, ఇప్పటికీ 1 ఇయర్ అవుతుంది, ఈవెంట్స్ కూడా పెట్టాలన్నటువంటి నీచ స్థితిలో, దిగజారినటువంటి స్థితిలో ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం ఉంది. గతంలో కనీసము నిరుద్యోగ భృతి వచ్చేది, మన తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా. ఇంకోటి ఎన్టీఆర్ విద్యోన్నతి స్కీమ్ సార్, ఎన్టీఆర్ విద్యోన్నతి స్కీము సివిల్స్, గ్రూప్ 1, గ్రూప్ 2 ఇట్లాంటి ఫ్రీ కోచింగ్లు ఇచ్చి స్టైఫండ్, నెలకు 10,000 రూపాయలు స్టైఫండ్ ఇచ్చారు సార్. దానితో పాటు తల్లిదండ్రులకు భారం కాకుండా ఎంతో కొంత 2,000 రూపాయల స్టైఫండ్ అందేది, తల్లిదండ్రుల మీద భారం ఆధారపడకుండా. అలాంటి పరిస్థితి ఈరోజు ఎందుకు లేదు? అందరికీ బటన్ నొక్కుతున్నాడు, అందరికీ అది చేస్తా ఇది చేస్తానని చెప్పేసి అంటున్నాడు. నిరుద్యోగ యువత వరకు వచ్చేసేటప్పటికి ఎందుకు మీరు ఇలాంటివంటి పరిస్థితి చేస్తున్నారు? ఇంకోటి సార్,
మనం చెప్పుకోవాలి. ప్రైవేట్ పరిశ్రమలు సార్ ఊరికే పేపర్ అడ్వర్టైజ్మెంట్, ఒక గుడ్డు మంత్రి ఉన్నాడు ఒక అతను, అమర్నాథ్ రెడ్డి, ఏమంటాడంటే గుడ్లకు సంబంధించినట్టు పరిశ్రమలు, గుడివాడ అమర్నాథ్ గారు, అతను గుడ్లకు సంబంధించిన పరిశ్రమలు, ఆ తర్వాత చిన్న చితక పరిశ్రమల గురించి చెప్తాడు సార్. ఈరోజు చూడండి మీరు, హైదరాబాదు, మన బెంగళూరు, చెన్నై లాంటి రాష్ట్రాలకు, రాజధాని ప్రాంతాలకు ప్రతిరోజు బస్సుల్లో వందల మంది తరలి వెళ్తున్నారు మన రాష్ట్రం నుంచి. అందరినీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిరుద్యోగ యువతను, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి యువతను పూర్తిగా కూడా విస్మరించి మోసం చేసేశాడు. చెప్పండి. ఇంకొకటి సార్, ఇప్పుడు నిన్న మొన్న ప్రతిరోజు కూడా ధర్నాలో పాల్గొంటున్నాము. అడుగుదాం అనుకున్నాను, అనంతపూర్ లో కానీ చాలా చోట్ల డిఎస్సి కోసం చాలా అగ్రెసివ్ గా ఉద్యమం చేస్తున్నారు అభ్యర్థులు, ఎదురు చూస్తున్న వాళ్ళు. దాని మీద ఎలా ఉంది స్పందన? విజయనగరంలో కూడా పార్టిసిపేట్ అయ్యాం సార్. అదే ఇవాళ విజయనగరం మీరు కూడా వెళ్ళారు అక్కడికి. మెగా డిఎస్సి ముద్దు, జగనన్న వద్దు. తర్వాత మీరు మెగా డిఎస్సి ఇవ్వకపోతే 50 లక్షల ఓట్లతో డిఎస్సి అభ్యర్థుల కుటుంబాలు మొత్తం నిన్ను సీఎం కుర్చీ నుంచి దింపడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఇక వాళ్ళే చెప్తారు, వాళ్ళు ఆల్రెడీ చెప్తున్నారులేండి, వాళ్ళే ఏం చేయబోతున్నారు ఏంటి అనే దాని మీద డిఎస్సి కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు కానీ, నిరుద్యోగులు కానీ, యువత కానీ చాలా సీరియస్గా ఉన్నారు. మిమ్మల్ని అడిగితే అటు యువతకి ఏం చెప్తారు, ఇప్పుడు అధికారంలో దిగిపోయే వాళ్ళకి ఏం చెప్తాం మనం, కానీ అధికారంలోకి రాబోయే పార్టీలకు ఏం చెప్తారు మీరు? ఒకటి యువత వరకండి, ఎందుకంటే వాళ్ళకు జీవితం అండి, ఉద్యోగం అంటే జీవితం. ఈ రోజు ఆత్మ న్యూనతతో ఉన్నారు వాళ్ళు, తల్లిదండ్రుల మీద ఆధారపడి, తల్లిదండ్రులు ఎంతో ఖర్చు పెట్టి చదివించారు, ఇప్పటికీ వాళ్ళ మీద ఆధారపడాలంటే వీళ్ళు ఆత్మానం చంపుకోవాల్సినటువంటి పరిస్థితి. పెళ్లిళ్ళు కావు, కుటుంబ వ్యవస్థ మొత్తం గందరగోళం అవుతుంది. కాబట్టి యువతలో తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉంది. యువతకు నేను చెప్పేది ఏంటంటే, ఖచ్చితంగా ఏదో ఎన్నికలప్పుడు కాదు, ప్రభుత్వం ఏర్పడినప్పుడు ప్రభుత్వం ఏదైతే వాగ్దానం చేస్తుందో దాన్ని సాధించుకోవడానికి డే 1 నుంచి ఒత్తిడి పెంచాలి. ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఖాళీలన్నీ భర్తీ చేయమని, అట్లాగే అన్ని స్కూల్లో టీచర్లు ఉండేలాగా, అట్లాగే పారిశ్రామికరణ జరిగేలాగా యూత్ ఖచ్చితంగా పోరాడాలని, ఆందోళన చేయాలా, ఒత్తిడి పెంచాలి. రెండవది ఏమంటే, ఇప్పుడు శ్రీనివాసరావు గారు అన్నారు చంద్రబాబు నాయుడు వస్తే 20 లక్షల ఉద్యోగం. ఓకే, నాకేం అభ్యంతరం లేదు. కానీ పాయింట్ ఏమిటంటే, వీళ్ళు కూడా మాటల గారడి కాకుండా ఖచ్చితంగా ఒక విశ్వాసాన్ని యూత్ లో కలిగించాలండి. ఎస్, మాకు ఉద్యోగాలు రాబోతున్నాయి, ఈ ప్రభుత్వం మారితే, కొత్త ప్రభుత్వం వస్తే వాళ్ళు ఇవన్నీ చేస్తారనేటువంటి విశ్వాసం కలిగేలాగా వాళ్ళతో ఆ రకమైనటువంటి సంబంధాలు పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. యూత్ లో ఆ కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏదేమైనా సార్, రాష్ట్రం అభివృద్ధి అంటే యువత అభివృద్ధి. యువతకి జీవితం ఇవ్వాలని రాష్ట్రం అది ఏం చేసినా లాభం లేదు. కాబట్టి రాబోయే కాలంలో యువత గ్యారెంటీ చేసేటువంటి పద్ధతిలో ఏ రాజకీయ పార్టీ అయినా వాళ్ళు ఆత్మవిశ్వాసాన్ని కలిగించి మమ్మల్ని విశ్వసించండి, మేము మీకోసం పనిచేస్తామనేటువంటి పద్ధతిలో పనిచేయాలి. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది నంబర్ 1 యాక్టివిటీ ఆఫ్ ది గవర్నమెంట్ గా మారాలి. అప్పుడే ఈ రాష్ట్రంలో యూత్ కు మనం గ్యారెంటీ చేయగలం. అవును, అది పెద్ద కష్టమైన పనేం కాదు, యువతను నమ్మించాలి అంతే. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ హైదరాబాద్లో కానీ, బెంగళూరులో కానీ, చెన్నై, పూణే ఈ ప్రాంతాల్లో చూస్తున్నాం అంటే లక్షలాది మంది ఉద్యోగాలు చేయట్లే యూత్. అది ఎక్కడ అంటే ఇండస్ట్రియల్, మీరు ఇందాక చెప్పినట్టుగా ఇండస్ట్రియల్ గ్రోత్ మీదనే ఉపాధి కల్పన, ఉద్యోగ కల్పన ఆధారపడి ఉంటాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు మళ్ళీ వస్తే డెఫినెట్గా గతంలో 5 ఏళ్లలో 4-5 లక్షల ఉద్యోగాలు కల్పించారు ప్రైవేట్ సెక్టర్లో. మరి ఈసారి వస్తే ఇన్ని పరిశ్రమలు హైదరాబాద్లో ఎలాగైతే ఉన్నాయో అలాంటివి వస్తాయి అని నమ్మాలి. ఫస్ట్ యూత్ నమ్మాలి. నమ్మే విధంగా వీళ్ళ ప్రణాళికలు ఇవి ఉండాలి. ఆయనకున్న పర్సనల్ ఇమేజ్ వల్ల నమ్మకం ఉంటుంది. కాకపోతే అది ఇంకా ప్రణాళికాబద్ధంగా ఉంటే ఇంకా బాగుండే అవకాశం ఉంటుంది. చూద్దాం ఎలా నమ్మిస్తారో చూద్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్ గఫూర్ గారు.